ప్రేమ స్వరూపి అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీ శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తుతి కలుగుగా. ఇంతవరకు మీ కృప మాకు తోడుగా ఉంచారు, వందనాలు. ఇదిగో నాయన, అపాత్రులను అయోగ్యులను మీ పాద సన్నిధిని నిలబడిన మీ దీనదాసుడైన నన్ను కరుణించారు. ఈరోజు మీ జీవవాక్యంలో మాతో మాట్లాడండి. ఇక్కడ చేరి వచ్చిన బిడ్డలతో మాట్లాడండి, మైక్ ద్వారా వాక్యం వింటున్న బిడ్డలతో మాట్లాడండి. మీరు మాట్లాడే దేవుడు ప్రభు కార్యం చేయండి. తద్వారా ప్రభు మీ మహిమాత్మ మీ చిత్తాన్ని నెరవేర్చుకుని మా జీవితాలు సమర్పించుకున్నట్టు మీకు స్తుతి కృతజ్ఞత కలిగి మీ కొరకు సాక్షులుగా జీవించినట్టు మాకు సహాయం చేయాలి. యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. కీర్తన గ్రంథం 116 కీర్తన 116 12. ఇంకా నాలాంటి ఉంటారమ్మా, కొంచెం కంగారు. 116 కీర్తన 12 చరణం. మీరందరూ చాలా అడ్వాన్స్గా ఉంటారని నాకు తెలుసు. అయినప్పటికీ అందరూ తీసుకోవాలి కనుక నాకు 2 సార్లు రెఫరెన్స్ చెప్పడం అలవాటు. అది మీరు గుర్తించండి. ఎందుకు 2 సార్లు చెప్తానంటే, కొంతమంది పూర్ స్టూడెంట్స్ ఉంటారు, బైబిల్ తీయడంలో నాకులాగా వెనకబడి వాళ్ళు కొంతమంది ఉంటారు. సో వాళ్ళు కూడా తీసుకుని మీరు చదివేసరికి వాళ్ళు తీసుకున్నప్పుడు టైం పడతారు. 2 సార్లు ఎప్పుడైనా మీరు వినండి, నా మెసేజ్ ఎక్కడ వినండి, 2 సార్లు రెఫరెన్స్ చెప్తాను. మంచిది. మరొకసారి 116 కీర్తన 12వ చరణం 11వ చరణం చదువు. యెహోవా నాకు చేసిన ఉపకారములన్నింటికి నేను ఆయనకు ఏమి చెల్లించుదును. చాలా కరెక్ట్గా టైం 8:30 అయింది. మీరు కనీసం గంటన్నా వినాలి, అది నా కోరిక. కొంతమంది ఫోన్లైనా ఎంత ఇంటికి చేసింది సంతోషంగా ఉంటారు, కొంతమంది గుళ్ళులో రాయకపోతారు. అదేదో అరగంట చెప్తారంటే ఇప్పటికే లేట్ అయింది. దానికి సిఆర్ గారు ఎంత వివరంగా చెప్పారు కూడా. వాన వచ్చిందని చెప్పారు, సౌండ్ ప్రాబ్లం వచ్చింది, ఇప్పటికే లేట్గా ప్రోగ్రామ్ నడుస్తుంటే ఇప్పుడు ఇవ్వగా ఇప్పుడు ఈ గంట అంటాడేంటి అనుకునేవాళ్ళు ఉంటారు, అనుకోవచ్చు పైకి. అయినా మంచి ఎప్పుడు ఇబ్బందికరంగానే ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదా, మన ఆరోగ్యాన్ని బాగు చేసే టాబ్లెట్ తీయగా ఉంటుందో చేదుకుంటుందా? అంతే మరి. కనుక మన జీవితాన్ని బాగు చేసే మాట మంచిది. ప్రియులారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్యాన్ని మనం ఒక్కసారి పరిశీలన చేస్తే ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ కనబడతాం. ప్రశ్న చదవబడిన ఈ వాక్యంలో క్వశ్చన్ కనబడుతుంది, ప్రశ్న కనబడుతుంది. ఏంటి ఆ ప్రశ్న? యెహోవా నాకు ఏదో కొన్ని ఉపకారాలు చేశాడు, నేను ఆయనకి ఏం చెయ్యాలి, ఏం చేశాను? ఇది ఇక్కడ ప్రశ్న. దేవుని నుండి మనం ఎన్నో ఉపకారాలు పొందుకుంటున్నాం. మీరు కరోనా కానించిన అంత ముందు నుంచి చూస్తే కొన్ని లక్షల మంది చచ్చిపోయారు. వాళ్ళకంటే మనం యోగ్యులైనవి కాదు. దేవుడు మనల్ని బ్రతికించాడు. మనతోటి వాళ్ళు చాలా మంది మన కళ్ళ ముందే సమాధి చేయడానికి వెళ్ళినటువంటి సందర్భాలు మనకు ఉన్నాయి. మనకంటే వయసులో చిన్న బిడ్డలు కూడా చచ్చిపోతే మనమే కూడా వెళ్ళి ఆ సమాధి కార్యక్రమాల్లో పాల్గొన్న దాఖలాలు కూడా మన జీవితాల్లో ఉన్నాయి. కానీ దేవుడు ఇంకా మనల్ని సజీవంగా భూమి మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుడు మనల్ని బ్రతికించాడు? నేను ఆయన చేసిన ఉపకారాలను తలపోసుకోవాల్సిన ఆవశ్యకత నాకు ఉంది. దేవుడు చేస్తున్న మేలు, దేవుడు చేస్తున్న ఉపకారాలకి మనం ఏదో ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఈ వాక్యంలో మనకు అర్థమయ్యేది ఏంటంటే, దేవునికి నేను బాకీ పడి ఉన్నాను, దేవునికి నేను రుణపడి ఉన్నాను. రుణపడి ఉండటం అంటే మన వాడుక భాషలో బాకీ. మనము దేవునికి బాకీ పడి ఉన్నాం. అవునా కాదా? మనందరం రుణపడి ఉన్నామా లేదా? ఖచ్చితంగా రుణపడి ఉన్నాం. మనం చూసినట్లయితే దేవుని నుండి ఎన్నో ఉచితంగా మనం పొందుకుంటూ ఉన్నాం. ఈవేళ మనం ఆలోచన చేస్తే ఒక ఆసుపత్రికి వెళితే ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు కొంతమందికి. ఇంకా వెంటిలేటర్స్ మీద పెడితే అది ఇంకా సివియర్, ఇంకా ఎక్స్పెన్సివ్. సో మీరు మామూలుగా చూస్తే గాలి ఊపిరి తీసుకోలేకపోతున్న వాడికి ఆసుపత్రులు ఊపిరి అందిస్తున్నారు. ఆక్సిజన్ పీల్చుకోలేని వాడికి ఆసుపత్రిలో ఆక్సిజన్ ఇస్తున్నారు. వాడికి ఒక రోజు ఆక్సిజన్ ఇచ్చినందుకు 5,000 తీసుకుంటున్నారు తక్కువలో. అంటే నువ్వు నేను ఉచితంగా తీసేసుకుంటున్నామా? 5,000 కట్టట్లేదు. ఇది దేవుడే కనుక ఆక్సిజన్ బిల్ వేసాడు అనుకోండి, ఏం బిల్ అమ్మా? ఆక్సిజన్ బిల్ వేస్తే మొన్న కొన్ని సంవత్సరాల క్రితం
నేను ఎంత బాధ్యపడ్డానో పుట్టిన కానీ నా వయసు వరకు ఇచ్చాను. 9 కోట్లు దాటి ఉంది. రోజుకి 5,000 వేసుకుంటే, రోజుకి 5,000 వేసుకుంటే ఆ క్యాల్కులేషన్ వేయించిన సంవత్సరానికి నాకు 50 సంవత్సరాలు. ఇప్పుడు 3 యాడ్ అయిపోయింది మళ్ళీ. సో ఇప్పుడు 53 సంవత్సరాలకి ఆక్సిజన్ ఊపిరి బిల్లు మీకు రకరకాల పదాలు ఉపయోగిస్తున్నాను నేను. అర్థమవుతుందా? గాలి పీల్చుకోవడానికి ఆసుపత్రిలో డాక్టర్ వేసినట్టుగా కనుక మన దేవుడే కనుక నేను 50 సంవత్సరాలకే చెప్తే 9 కోట్లు ఫైన్ అయిపోయింది. అంటే ఇప్పుడు నేను ఓన్లీ ఒక ఆక్సిజన్ బిల్లే కట్టాలని నా జీవితం సరిపోతా? ఇప్పుడు నేను 9 కోట్లు ఎప్పుడు కట్టగలను? నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. వాస్తవం కాలేదు. ఒక హాస్పిటల్లో ఒక డాక్టరు ఒక్క రోజుకి మనకి ఇలా తీసుకునే ఆక్సిజన్కి 5,000 తీసుకుంటున్నప్పుడు పుట్టిన దగ్గర నుంచి ఒక 50 సంవత్సరాలు 9 కోట్లు దాటిపోతే అంటే నేను దేవునికి బాకీ పడ్డానా లేదా? అమ్మ దేవునికి రుణపడ్డానా లేదా? ఒక్క ఆక్సిజన్ బిల్లు 9 కోట్లు చిల్లరైతే ఇంకా రకరకాల బిల్లులు ఉన్నాయి. వాటి గురించి నేను ఎక్కువ మాట్లాడాలని అనుకోవడం లేదు. నేను దేవునికి రుణపడి ఉన్నాను. నేను రుణపడి ఉన్నాను. ఈ రుణాన్ని ఏమిచ్చి తీర్చుకోగలను? యెహోవా నాకు చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. నాకు చేసిన ఉపకారాలు చాలా ఉన్నాయి. నేను చాలా అనుభవిస్తూ ఉన్నాను. అలాగే మీరు 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 అందరూ దేవుని యొక్క ఉపకారాలు అనుభవిస్తూ మనము జీవనాన్ని కొనసాగించుకుంటూ ఉన్నాం. ఒక్కొక్కడు అంటాడు, ప్రతిదానికి దేవుడిని లింక్ పెడతారు. ఏంటంటే నేను ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చేది అనుకుంటున్నారు, దేవుడికి ఏ సంబంధం లేదంటే దేవుడికి నేను కష్టపడితేనే కదా వస్తున్నాయి డబ్బులు. దీనికి మీ పాస్టర్ గారు ప్రతిదానికి దేవుడిని లింక్ పెట్టేస్తారంటే దేవుడు దైవం లేని ఇలాగ ఉన్నాం, దేవుడు కృపం లేని ఇలాగ ఉన్నాం, దేవుడి వల్లనే డబ్బులు సంపాదించుకున్నాం, దేవుడి వల్ల ప్రతిదాన్ని దేవుడు లింక్ ఎట్టారు ఏంటంటే మేము ఎంతో ప్రయాసపడితే ప్రతి దేవుడు లింక్ ఎక్కడంటే దేవుడు మా కనెక్షన్ చేయకండి, దేవుడు ప్రమేయం పెట్టకండి అని అంటాడు ఒక ఆయన. అలాంటి వాళ్ళకి నా ప్రశ్న ఏంటంటే, సరే దేవుడికి సంబంధం లేకుండా నువ్వు కష్టపడగలటం అనేది అసాధ్యం అనేది నాకు ఆన్సర్. ఆయన ఒక ప్రశ్న ఏంటి, అలాంటి మీకు కూడా అప్పుడప్పుడు తగులుతారు. వారికి ఇలాంటి ప్రశ్న ఒకటి వేయండి. ఒక ప్రశ్న సరిపోద్ది, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒక ప్రశ్న సరిపోద్ది. ఒకవేళ అలాంటి మనస్తత్వం మీలో కూడా ఎవరుకుంటే అటు వారికి ప్రశ్న ఏంటి? ఈ ప్రశ్న దేవుడి సంబంధం ఏంటి? దశమ భాగం దేవుడికి ఏమంటారు, ప్రత్యేకత అంటారు, కృతజ్ఞత అంటారు. ఏంటంటే ఎన్ని దేవుడికి లింక్ పెట్టేసి మా దగ్గర వసూలు చేస్తారనేవాడు కొంతమంది ఉంటారు. ఏది బైబిల్లో లేకపోతే మీరు ఇవ్వక్కర్లేదు, మేము ఇవ్వక్కర్లేదు, ఉంటే అందరూ చేయాల్సిందే. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మీరు గమనించండి, ఇప్పుడు ఆయనే కష్టపడుతున్నాడండి, నెల రోజులు కష్టపడుతున్నాడు. అది బిజినెస్ అవ్వండి, జాబ్ అవ్వనివ్వండి, లేకపోతే వ్యవసాయం ఏదైనా చేస్తున్నాడు. దేవుని ప్రమేయం లేకుండా ఎలా సంపాదించడానికి చెప్పండి. నేను ఒక మాట చెప్తున్నాను. అలా అడిగే ఆయనకి ప్రశ్న ఏంటంటే, నువ్వు పీల్చుకునే గాలి ఎవరిది? ప్రశ్న. నువ్వు పీల్చుకో రెస్పిరేషన్ ఏమంటావు, ఊపిరి తీసుకుంటున్నాం కదండి ప్రతి క్షణం. ఈ గాలి ఎవరిది? ఎవరి గాలి పీల్చుకుంటున్నాం? మీ తాత సృష్టించాడు ఈ గాలి. ఎవరిది గాలి? దేవుని సృష్టి. దేవుని స్తోత్రం. ఒకవేళ దేవుడితో సంబంధం లేకుండా నువ్వు కష్టపడితే దేవుడు గాలి పీల్చుకోకుండా కష్టపడు. దేవుడు గాలిని పీల్చుకుంటూ దేవుడి సంబంధం లేకుండా నేనే కష్టపడుతుందంటావేంటి? ఒకవేళ అంత ఖచ్చితంగా చెప్పదలుచుకుంటే దేవుడు సృష్టించి నీ గాలిని పీల్చుకోకుండా నువ్వేదైనా కష్టపడి చూద్దాం. నీకంత మీ భాషలో రకరకాలుగా అంటారు, అంతర్జాలంలో అనకూడదు. దేవునికి స్తోత్రం. నీకంత శక్తి ఉన్నట్టే, నీకంత గొప్పతనం ఉంటే దేవుడు గాలి పీల్చుకుంటూ నేను కష్టపడతానంటావేంటయ్యా? అసలు నువ్వు కష్టపడటానికి దేవుడు గాలి ఆక్సిజన్ అది పీల్చుకుంటూ దేవుడి గాలి పీల్చుకుంటూ దేవుడి సంబంధం లేదంటావేంటి? దేవుడు సృష్టించిన భూమి మీద నడుస్తూ దేవుడి సంబంధం లేదంటావేంటి? దేవుడు సృష్టించిన సూర్యుడు ఉంటేనే కదా నువ్వు పండించే పంట. సూర్యకాంతి పడకపోతే మొక్కలు ఏం తయారు చేయలేవు, ఆహారం తయారు చేయలేవు. ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియ. మీరు పొలం కూడా చూడండి,
చెట్లు నేనున్న వరి సరిగ్గా పండదు. రైతులు ఇక్కడ ఉన్నారు కదా నాయన, చెట్లు గట్టుచి ఉన్న పొలం సరిగా పండదు సెంటర్లో. ఎందుకంటే చెట్లు కింద ఉన్న దానికి సూర్యకాంతి సరిగ్గా పడదు, అందుకని సరిగా ఎక్కువ ఎదగదు. సూర్యుని కాంతి ఏ వృక్షం మీద ఏ వరి పంట మీద పడదు, అది ఏపుగా ఎదుగుతుంది. దేవునికి స్తోత్రం. సో మరి ఆ పంట పండుతున్నావు, బాగా పండించావు, దేవుడికి సంబంధం లేదన్నా బాగానే ఉంది. నీళ్ళు ఎవరి? పంటకిచ్చే నీళ్ళు ఎవరి? కాలంలో తోడేస్తారు, తోడేసి పండించేస్తారు. నీ తాతగారు గారి నీళ్లు లేకుండా పండించు, దేవుడికి సంబంధం లేకుండా పండించారని ఇక్కడ ఒక భర్త ఇక్కడ పెట్టి సాక్ష్యం చెప్పి, ఆ భర్త కూడా అలాగే సాక్ష్యం చెప్తారు. మీకు అర్థమైంది అనుకుంటున్నారు? మీకు అర్థమైంది? ఒక్క దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం సౌండ్ పెంచి చెప్పాలా? ఉపవాసంతో వచ్చారా? మీరు ఉపవాసంతో రాదు. దేవునికి స్తోత్రం. అది ఉపవాసం రమ్మకూడదు ఉద్దేశం కాదు, మీరు ఘనంగా చెప్పండి. ప్రియ దేవుని ప్రజలారా, ఈ విధంగా మనిషి ఏమనుకుంటున్నాడంటే దేవునికి సంబంధం ఏంటి అనుకుంటున్నాడు, పిచ్చోడు. అలాంటి వారిని బైబిల్ వెర్రివాడిగా పిలుస్తోంది కదా. కాబట్టి చాలా మంది ఇలా వెర్రిగా ఆలోచించుకొని అసలు దేవుడికి ఏమీ సంబంధం లేదు, నేనే ఏదో ఉద్ధరించి బ్రతుకుతున్నాను, నేనే సాధిస్తున్నాను అనుకుంటావు. నీ వల్ల కాదు. ఎవరి వల్ల అవుతుందా చెప్పండి మీరు ఒకసారి. ఎవరి వల్ల? ఒక రైతు పండిస్తున్నాడు, నేనే పండిస్తున్నానంటే ఆ పంటలో నీళ్లు లేకుండా ఎండ గడ్డ పెట్టుకుంటే నీళ్లు లేకుండా పంట పండిస్తాడమ్మా? చెప్పండి. కొన్ని రొయ్యలు చేపలు పండుతాయా నీళ్లు లేకుండా? ఏమో పండుతాయా? లేదు కదా. సో ప్రతి దానికి దేవుని ప్రస్తావన ఉంది, దేవుని ప్రమేయం ఉంది. ఇంకా నువ్వు స్త్రీలు బ్రతుకున్నావంటే దేవుని ప్రమేయం ఉంది, దేవుని కృప ఉంది. ఇది గ్రహించుకోకపోవడం నీ మూర్ఖత్వం, ఇది తెలుసుకోకపోవడం నీ అజ్ఞానం. తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకవేళ తెలియకపోతే దేవుని మందిరానికి రా, దైవజనులు బోధిస్తారు, తెలుసుకో. లేదు నీ దగ్గర చక్కటి బైబిల్ గ్రంథం ఉంది, చదివి చూడు, నీకు అనేకమైన విషయాలు తెలియపరచబడతాయి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఇక్కడ మీరు గమనించండి ప్రియమైన దేవుడి ప్రజలారా. అందుకని ఇవన్నీ అనుభవిస్తున్నటువంటి మనం దేవునికి ఎంత బాకీ పడతాం. ఈవేళ ఒక వరి పొలానికి ఇప్పుడు మనకు లీటర్ నీళ్లు కావాలంటే ఏం చేయాలి చెప్పండి? ఎంత లీటర్ వాటి ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు. అసలు ఎన్ని లీటర్లు వాడేవి చూడు. ఇప్పుడు నీటి పన్ను కూడా ఉంది కదా, కుళాయి పన్ను. అమ్మ కుళాయి పన్ను కడతారా? సొంతిల్లాడు అద్దెల్లోకి కొనడం లేదనుకోండి, అలా అద్దె కడితే సరిపో. నీ పొలానికి ఎన్ని లీటర్లు నీటి బిల్లు వేస్తే, వాటర్ ట్యాక్స్ వేస్తే ఎంత కట్టాల్సి వస్తుంది దేవునికి? ప్రతిదీ చూస్తే మనం దేవునికి కోట్ల కొలదిగా రుణపడి ఉన్నాం, బాకీ పడి ఉన్నాం. ఉన్నామా లేదా? దేవుడి వల్ల చాలా మేలు పొంది ఉన్నాం. మనం ఎప్పుడు దేవుడి మీద నింద మోపడానికి సిద్ధంగా ఉంటాం. దేవుడు నాకు ఏం చేశాడు, దేవుడు నాకు ఏం చేయాలా? నీకు జీవితాన్ని ఇచ్చాడు, నీ జీవితాన్ని కట్టుకోవడం నీ చేతకాలేదంటే ఒక పక్షి చూడు ఎంత చక్కగా, పిచ్చుక చూడు ఎంత చక్కగా కట్టుకుంటుంది దాని జీవితాన్ని, ఎంత చక్కగా కట్టుకుంటుంది తన గూడుని. నీకే అంతకన్నా మించి ఎన్ని చేతులు ఉన్నాయి పిచ్చుకి? చేతులేనే ఉండడానికి ఆ కాళ్ళతో అనుకుంటుంది, ముక్కుతో అనుకుంటుంది. ఒక చిన్న ప్రాణి చక్కగా అల్లుకుంటుంది, తన గూడును కట్టుకుంటుంది. నీ జీవితాన్ని కట్టుకోకపోవడం అది నీ యొక్క దురదృష్టం. కాబట్టి గమనించాలి. లీటర్ నీళ్ళు అంటే లీటర్ దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. పిల్లల్ని గమనించాలి. నీ యొక్క దురదృష్టం అది, తెలుసుకోకపోవడం నీ తప్పదన్నది. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ఇప్పుడు గమనించాల్సింది ఏంటంటే కీర్తనకారుడు అంటున్నాడు, దేవుడి వల్ల నేను చాలా ఉపకారాలు పొందాను, దేవుని వల్ల నేను చాలా మేలు పొందాను. చాలా అంటే దానికి ఇంకా అన్లిమిటెడ్, అపరిమితమైనటువంటివి. అవి ఎవరు పదుల సంఖ్యలో కాదు, దేవుడి ఉపకారాలు మనం పొందింది. వందల సంఖ్యలో కాదు, లక్షల సంఖ్యలో కూడా కాదు. మన పుట్టిన కానించి ఇప్పటి వరకు దేవుడు ఎన్ని ఉపకారాలు చేస్తే పెంచి పెద్దవారిని చేసి ఈ స్థాయికి తీసుకొచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ దేవుని ప్రజలను మీరు గమనించండి.
ఇంతవరకు తీసుకొచ్చి కొన్ని లక్షల కోట్ల ఉపకారాలు ఆయన ద్వారా పొందారు. ప్రతి ఊపిరి ఆయన ఉపకారమే, ప్రతి గుండె చప్పుడు ఆయన ఉపకారమే, ప్రతి మూమెంట్, ప్రతి కదలిక ఆయన ఉపకారమే. లేకుండా పడుకున్నాడు, ఇలా కదలలేదు, అయ్యి బాబు అక్కడే ఉండిపోతాం. అలాగే ప్రతి అడుగు ఆయన ఉపకారమే, లేకపోతే ఒక్క అడుగు కూడా లేదు. ఇలా లెక్కెట్టుకుంటూ పో. నువ్వు పుట్టిన కాడి నుంచి, తల్లి గర్భం నుంచి బయటపడేది మొదలుకొని, అసలు తల్లి గర్భంలో ఉండా కూడా దేవుడు నేను చనిపోకుండా కాబట్టి చాలా మంది పిల్లలు చచ్చిపోయి పుట్టిన వాళ్ళు లేరా? తల్లి గర్భంలో నుండి శిశువులు చచ్చిపోయి మరణించి పుట్టిన వాళ్ళు లేరా? ఎందరో మన కళ్ళతో చూశాం. దేవుడు ఎన్నో మేలు ఉపకారాలు మన జీవితంలో చేశాడు. అయితే ఈవేళ మనం దావీదు వలె, కీర్తనకారుడు వలె ఒక ప్రశ్న వేసుకోవాలి. అసలు కీర్తనకారుడు జీవితంలో ఎన్ని మేలు ఉపకారాలు చేశాడో పెద్ద స్టోరీ. దాన్ని మనం కలిపం అంటే చాలా విషయాలు మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, దేవుని వల్ల చాలా మేలు ఉపకారాలు పొందాను, అయితే ఇప్పుడు దేవునికి రుణపడి ఉన్నాను. నేను ఆయన తిరిగి ఏదో చెల్లించవలసింది ఉంది. నేను తిరిగి ఆయనకి ఏమైనా చెల్లించాల్సింది ఉంది. అవును కదా, ఇన్ని మేలు పొందిన తర్వాత, ఇంత బాధ్యపడిన తర్వాత, ఇప్పుడు ఆ బాధ్య తీర్చుకోవడానికి, ఆ రుణం తీర్చుకోవడానికి నేనేమి చెల్లించాల్సింది ఏదో ఉంది. ఈవేళ అది గ్రాటిట్యూడ్ అంటే ఏంటంటే తిరిగి చెల్లించాల్సింది. అందుకే కృతజ్ఞత కూడికని మనం అంటాం. దీన్నే ఇంగ్లీష్లో చెప్పండి, థ్యాంక్స్ ప్రేయర్ అనొచ్చు కదా. దాంట్లో గివింగ్ లేకుండా థ్యాంక్స్ అనేటువంటి పరిపూర్ణం కాదు. థ్యాంక్స్ ప్రేయర్ అని ఎక్కడ ఉండదు. ఏ ప్రేయర్ అండి? థ్యాంక్స్ గివింగ్ అనేటువంటి వర్డ్. గివింగ్ అంటే ఇవ్వడం. సో తిరిగి దేవునికి ఏదో మనం ఇవ్వాల్సి ఉంది. దేవునికి నేను రుణపడి ఉన్నాను, మనమంతా రుణపడి ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఆ రుణాన్ని తీర్చుకోవడానికి నేను ఏమైనా దేవునికి ఇవ్వాలి. అసలు ఏమిస్తే ఈ రుణం తీరుతుంది? ఇలా చెప్తే భౌతికమైనటువంటి ఉపకారమే కాకుండా ఆయన గొప్ప రక్షణ మనకు అనుగ్రహించాడు, ఆత్మకు రక్షణ అనుగ్రహించాడు, పరలోకం తీసుకెళ్తానని గొప్ప వాగ్దానం చేశాడు. మీకు తెలుసు, యోహాను 14లో మీ హృదయాలను కలవరపడనీయొద్దు, తన విశ్వాసం నుంచి ఆయన విశ్వాసం నేను మీకు స్థలం సిద్ధపరచడానికి మరలా సిద్ధపరిచిన మరలా వచ్చి మా ఇద్దరు మిమ్మల్ని. ఇప్పుడు మీరు చెప్పండి, పరలోకం తీసుకెళ్ళడం అనేది ఎంత గొప్ప భాగ్యం తెలుసు. రక్షణ ఎంత ఉచితంగా ఇచ్చాడు ప్రభు. అరే నేను శిలువ మీద ఎంత యాతన పడ్డాను కదా, అంత ఫ్రీగా ఇచ్చేస్తాను మీకు. కనీసం ఒక కాలుగా మేము కొట్టించుకో, నా బాధ నీకు తెలియాలి కదా, నేను ఎంత ప్రయాసపడితే నీకు రక్షణ వచ్చింది నీకు తెలియాలి కదా. ఒక చెయ్యగలను మేము కొట్టండి, నీకు కాసేపు పొద్దున్నే సాయంత్రం దాకా కొట్టేసింది లేండి, అలా ఎవరు ఇష్టపడతాడో వాడికే రక్షణ అన్నాడు. ఏమా అలాగన్నా నీకు చీమ పుట్టినంత బాధ కూడా లేకుండా దేవ పాపిని అని సొంకరి వలె ప్రార్థించగలిగింది. ఆకాశములు కనులెత్తుటకైనను అది అంత కృతజ్ఞతతో, అంత భారంతో, పశ్చాత్తాపంతో దేవుడికి నువ్వు చెప్పగలిగితే, దేవుడి దగ్గర ప్రార్థన చేయి, ఇచ్చేస్తున్నాడు. అని నా బాధ నువ్వు కూడా కొంత భరించి ఆ బాధ నీ బాగా అర్థమవుతుంది అని అనలేదు. నువ్వు చేతికి మీద కొట్టించుకోవాలా, కాలు మీద కొట్టించుకోవాలి, అదేదో నేనే పడ్డాను నీకు. ఇంకొక మాట చెప్పండి, పరలోకం తీసుకెళ్తానని మాట ఇచ్చాడు. ఆ దివ్యమైన రాజ్యంలో మనకి ఒక స్థలమును వాగ్దానం చేసేసాడు, మన కోసం అక్కడ అలాట్ చేసేసాడు. అసలు అక్కడికి వెళ్ళాలంటే మామూలుగా అయితే ఎవరైనా పరలోకం మీకు తెలుసు కదా. చంద్రమండలం మీదకి వెళ్ళాలంటే కొన్ని వందల కోట్లు అయిపోతుంది కదండి. చందమామ మీదకి వెళ్ళాలంటేనే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి వెళ్తున్నాం కదమ్మా. మరి పరలోకం వెళ్ళాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ పరలోకం రావాలంటే 100 కోట్లు ఫ్లైట్ ఎక్కాడు అనుకోండి దేవుడు, 100 కోట్లు కట్టి ఆ ఫ్లైట్ ఎక్కి పరలోకం రావచ్చు అన్నాడు అనుకోండి. నాకు వెళ్తాము 100 కోట్లు ఎంతమందికి పోయారు? ఓకేండి, మీ ఆస్తులని చెప్పండి, గమనించండి. అంటే ఎవరు వెళ్ళగలరు? ఎవరో కొంతమంది వెళ్ళగలరు. అదే పరలోకం వెళ్ళాలంటే ఎన్ని వేల కోట్లు, చందమామ మీదకి వెళ్తే 100 కోట్లు ఖర్చు అయిపోతున్నారు. ఇంకా అంతరిక్షం దాటి మొత్తం పరలోకం వెళ్ళాలి. మన జీవితంలో పరలోకం వెళ్ళే అవకాశం ఉందా? లేదు. ఉచితంగా
మళ్ళీ ఆయన తీసుకెళ్తున్నారు. హల్లెలూయా. దానికి పాస్పోర్ట్ అక్కర్లేదు, వీసా, ఆయన అన్ని యేసు రక్తమే చేయాలి. ఆయన ఉచితంగా వాగ్దానం చేశాడు ఆయన రాజ్యాన్ని ఎవరైతే రక్షణ పొందుతారు. ఇన్ని కార్యాలు మన ఆత్మ ఒక రక్షణ భరోసా ఇచ్చి, నీకు నా దగ్గర స్థలం ఉంది, నువ్వు నా దగ్గర ఉంటావు, నువ్వేం భయపడకండి. ఇలా ఆత్మ సంబంధమైన వాగ్దానాలు ఎన్నో ప్రభువు మనకి ఇచ్చాడు. ఈ బైబిల్ చదివితే ఆత్మ సంబంధంగా భౌతిక సంబంధమైన వాగ్దానాలు ఎన్ని ఉన్నాయి ఇందులో చెప్పండి. ఇంత చేసినటువంటి దేవునికి ఎంత కృతజ్ఞత చెప్పాలండి. అప్పుడప్పుడు ఏ బ్యాంకులో పోస్ట్ ఆఫీసులో అక్కడ ఆఫీసులో పెన్ను లేనప్పుడు ఎవరు చూస్తే ఎవరో పెన్ను ఎత్తాడు. పెన్ను తీసుకుని మన పని చూసి థ్యాంక్స్ అని కడగడు. అర్థం చెప్తానే ఒక పెన్ను ఇచ్చాడు. అడేమి ఇచ్చాడమ్మా? ఒక పెన్ను ఇచ్చాడు. అది కూడా పర్మనెంట్ శాశ్వతంగా దానం చేయలేదు. ఒకప్పుడు చాలా బాధ్యతగా ఉంటాడు. క్యాప్ చేయబెట్టుకుని పెన్ను ఎత్తాడు. అందులో మన హెచ్చర మీ ప్రకారం పొలయ్య గారు చాలా జాగ్రత్తగా ఉంటారు ఆ విషయం. ఇలా మీకు గమనించారు. క్యాప్ చేతిలో పెట్టుకుని పెన్ను ఎత్తాడు. ఎందుకంటే ఆ పెన్ను చేరిపోతాడు. అలా ఇచ్చినా సరే చాలా థ్యాంక్స్ అండి అని కడగలాడతా ఆ క్యాప్ లేదా పెన్ను తిరిగిస్తూ ఆ పెన్ను కాసేపు మనకి సహాయం చేసినందుకు ఆయనకి ఎంత వందనంగా కృతజ్ఞతలు చెబుతున్నామండి. ఎంత గొప్పగా కృతజ్ఞతలు చెబుతున్నామా. మరి దేవుడు ఇన్ని కార్యాలు చేసినందుకు ఆయన మనం ఏమిటో మీరు ఒకసారి ఆలోచించండి. సొలొమోనుకు ఒక మంచి కృతజ్ఞత ఉంది. మీరు రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం చూస్తే, ఓ రోజు సొలొమోను గిబియోనుకి వెళ్ళాడు. అక్కడ ఒక మంచి సంఘటన జరిగింది. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. మొదటి రాజులు 3వ అధ్యాయం 4వ వచనం. గిబియోను ముఖ్యమైన ఉన్నత స్థలమై ఉన్నది కనుక బలులను అర్పించుటకై రాజు అక్కడికి పోయి ఆ బలిపీఠం మీద 1000 దహన బలులను చాలు. ఇక్కడ ఒకసారి ఆలోచన. సొలొమోనుకు ఒక రోజు హృదయంలో తలంపు కలిగింది. దేవుడు నన్ను రాజును చేశాడు. రాజును చేసినందుకు ఆయన మనసులో ఏమనిపించిందో ఒక రోజు నా గిబియోనుకి వెళ్ళాడు. వెళ్ళి కృతజ్ఞతగా ఎన్ని అర్పించాడమ్మా? దహన బలులు ఎన్నమ్మా? 1000. అవి గొర్రెల నుండి మేకల నుండి ఎద్దులైతే ఇంకా చాలా కాస్ట్. అంటే దేవుడు నా జీవితంలో ఇంత కార్యం చేసినందుకు 1000 గొర్రెలను దహన బలి. దహనం అంటే కాల్చివేడి, బూడిదైపోవాలి. మనకి లేవియ ఖండంలో బలుల గురించి రాయబడి ఉంటుంది. దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తార్థ బలి, కల్వరి బలి. 7వది కల్వరి. ఆ బలి తర్వాత ఇక బలులు లేవు. అంత ఈ బలుల్లో మొట్టమొదటి బలి ఏంటంటే దహన బలి. ఈ దహనం చేయడానికి దహన బలిలో పూర్తిగా బూడిదైపోతుంది అనమాట ఆ పశువు. ఇప్పుడు సొలొమోను ఏం చేశాడంటే, దేవుడు నన్ను రాజు చేశాడు కదా అని చెప్పి ఒక గొర్రెను దహన బలి ఇవ్వచ్చు కదా. కానీ ఎన్ని ఇచ్చాడు? మనం అంటాం సొలొమోనుకు ఉన్నాయండి. ఉన్నాయి ఇవ్వలేడండి. ఉంటే ఇచ్చేద్దనుకుంటున్నారా? అలా ఉంటే ఇచ్చేవాళ్ళు అయితే పేదవాళ్ళు ఎందుకుంటారు? 1000 కోట్లు ఉన్నవాడు ఉన్నాడు, పక్కవాడు కన్నా చేస్తాడు సాయం. చెప్పండి మీకు. 3 ఆస్తులు కలిగిన వాళ్ళు మన కళ్ళతో చాలా మందిని చూస్తున్నాం. వాడు చేస్తాడా? చాలా కార్యాలు పేద బిడ్డల ద్వారా జరిగించుకుంటాడు దేవుని స్తోత్రం. ఇది వాస్తవం. సో సొలొమోనుకి కృతజ్ఞత. ఎందుకని ఆ కృతజ్ఞత? చాలా విధంగా చెప్పుకోవాలంటే అసలు సొలొమోను రాజు అయ్యే ఛాన్సే లేదు. ఏమంటారు? లీగల్ ప్రాసెస్ ప్రకారం అయితే ఆయన అధికారికంగా పెళ్లి చేసుకున్న భార్య కొడుకు కాదు. ఆయన పెళ్ళాడిన భార్య కొడుకు హక్కు ఉంటుంది రాజు అవటానికి. ఇది మీకు తెలుసు, దావీదు బత్షెబా స్టోరీ. ఆ రకంగా ఆయన జన్మించాడు. సో మరి దావీదుకి అధికారికంగా వివాహం ఆడిన భార్య పుట్టిన పిల్లలు ఉన్నప్పుడు వాడల్లో ఒకడు రాజు అవ్వడానికి చట్టం ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఈయన అంత ఆథరైజ్డ్గా నేను రాజు అవుతానంటే కుదురుతుందా? చెప్పండి మీరు బ్రదర్స్, మీకు అర్థమవుతుందా? అధికారికంగా పెళ్లి చేసుకున్న భార్య పుట్టినవాడు కాదు సొలొమోను.
తర్వాత సందర్భాన్ని బట్టి మొత్తం మీద భారీగా చేసుకున్నాడు. అయినా అంతకుముందు ఉన్న వాళ్ళల్లో ఈయనకే ఇవ్వాలని రూల్ ఏంటి? వివాహం చేసుకోలేదా, భారీగా చేసుకోలేదు, చేసుకున్నాడు. చేసుకోవడం బట్టే కదా దావీదు మా తండ్రి అయ్యాడు. అంతకుముందు బిడ్డ చనిపోయాడు కదా సొలొమోను గారు అన్నయ్య, పేరేంటో తెలియదు మనకు. సొలొమోను గారు అన్నయ్య అంటున్నారేంటో అనుకోకండి. అన్నయ్య అవుతాడు, అంతకుముందు బిడ్డ చనిపోయాడు కదా, ఆయన ఏమవుతాడు సొలొమోనుకి? అదనమాట. అన్నయ్య చిన్నప్పుడే చనిపోయాడు. ఈయన ఇంతమంది కొడుకులు ఉండగా సొలొమోనుకు మాత్రమే రాజయ్యే అవకాశం వస్తుందంటారు. అవకాశాలు ఎట్టి పరిస్థితులు లేవు. మిగతా కుమారులు అడుగుతారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ కుమారులలో ఏ ఒక్కరికి లేనటువంటి ఆ ధన్యత, రాజయ్య ఆ కృప దేవుడు ఎవరికి ఇచ్చాడు? సొలొమోనుకి ఇచ్చాడు. అన్న సొలొమోను రాజయ్య కూర్చున్నాడు. ఇప్పుడు రాజుగా చేసినందుకు మీరు చెప్పండి, 1000 గొర్రె పిల్లలు సరిపోతాయా? రాజుగా చేసినందుకు అసలు బైబిల్ చరిత్రలోనే మహావైభవంతో వెలుగొందాడు సొలొమోను. ఆయన పాత్రలు ఏం పాత్రలు? బంగారపు పాత్రలు. ఆయన మంచినీళ్ళు తాగాలన్నా, ఆయన భోజనం చేయాలంటే ఎంత కాస్ట్లీ, అంత వైభవముతో కొలుతుగాడు ఈ సొలొమోను. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు అంతా హెచ్చించినప్పుడు దేవుని సన్నిధికి వచ్చి, ప్రభువా ఎంతమంది అన్నదమ్ములు ఉండగా, ఇంతమంది పోటీ ఉండగా నన్ను నువ్వు కోరుకున్నావు, నన్ను నువ్వు ఎన్నుకొని ఈవేళ సింహాసనం ఎక్కించావు. ఒకవేళ ఏదైనా గొడవ జరుగుతుంటే వాళ్ళందరూ మా మీద పడి ఉంటే మిగతా అన్నలందరూ నన్ను మా అమ్మ ఎక్కడికో పంపించేసేవారు కదా. వీళ్ళందరూ కూడా కలుపుకుంటే జరిగేది అదే కదా. నువ్వు అడగట్టు ఉంటా. కొన్ని దావీదు ఒకవేళ రాజు అవ్వలేదనుకో, దావీదు కింద రాజు చేయలేదనుకోండి, వీళ్ళ అమ్మగారి పేరు ఏంటండి చెప్పండి అమ్మా. బత్షెబను సొలొమోను పంపేయరా? మీకు తెలుసు గిలాదు ఇంట్లో ఇలాంటి స్టోరీ జరిగింది. యెఫ్తా అనే ఆయన ఉన్నాడు. ఈ గిలాదు ఆయన ఏం చేశాడంటే ఒక వేశ్యతో ఆయన సంబంధం పెట్టుకుంటే అక్కడ పుట్టాడు ఒకరు. ఎవరు? యెఫ్తా పుట్టాడు. మీకు తెలుసు 11వ అధ్యాయంలో న్యాయాధిపతుల్లో ఉంటుంది. ఇప్పుడే చదువు, తర్వాత ఇప్పుడే చదువు. తండ్రి బతుకున్నంతకాలం ఏమనలేదు ఈయన. ఎవరిని? వేశ్య కుమారుడిని. తండ్రి ఎప్పుడో చచ్చిపోయాడు. మిగతా భార్య కొడుకు, అసలు భార్య కొడుకులందరూ ఏం చేశారు? ఈ యెఫ్తాని ఇంటి నుంచి తోలేశారండి. మీరు చదువుకోండి బైబిల్లో. అలాంటి పరిస్థితి ఒకవేళ కనుక దావీదే కనుక రాజు చేయకపోతే మరి సొలొమోను పరిస్థితి ఏంటి? ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? రాజు అవ్వకుండా ఆటంకపరచడానికి అడ్డుకోవడానికి అవకాశాలు ఉన్నాయా లేదా? ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడు? ఆయన కోరుకున్నాడు. సొలొమోను ప్రేమించాడు. మిగిలిన వారి కంటే కిందగా తీసుకుని వెళ్ళి సింహాసనంలో పెట్టాడు. ఎంత గొప్ప కృప! దానికి ఆయన హృదయంలో కృతజ్ఞత ఉప్పొంగింది. హల్లెలూయా. కాబట్టి ఆ కృతజ్ఞతను ఉప్పొంగినటువంటి వాడే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవునికి బలులు అర్పించాలని యెరూషలేము నుండి గిబియోనుకు వెళ్ళిపోయాడు. గిబియోనులో ఉంది అక్కడ ఉన్నత స్థలం, బలులు అర్పించే ప్రదేశం అక్కడ ఉండటం వల్ల అక్కడికి వెళ్ళి దేవునికి బలిపీఠాలు కట్టించి పొల్లలు పర్పించి 1000 గొర్రెలను ఒకదాని వెంబడి ఒకటి దేవునికి అర్పించాడు. హల్లెలూయా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. కృతజ్ఞతా హృదయంతో సొలొమోను
ఎన్ని బలులు ఇచ్చాడమ్మా? అమ్మ ఎన్ని దహన బలులు ఇచ్చాడమ్మా? 1000 దహన బలులు ఇచ్చాడు దేవుడు. ఒకసారి మీరు ఆలోచించండి. 1000 దహన బలుల్ని దేవునికి సమర్పించాడు. అది కృతజ్ఞత. వాస్తవానికి ఆ యొక్క దహన బలులు ఆ 1000 గొర్రెల నుండి, లేదా ఒకవేళ 1000 ఎద్దులు ఇచ్చాడు అనుకోండి, వాటి విలువ వెల ఎంతో మనం ఒకసారి ఆలోచించండి. అయినా ఆయన హృదయంలో ఉంది, నేను ఇన్ని బలులు అర్పించిన ఈ రుణము తీరదు. నేను 1000 దహన బలులు అర్పించాను దానికి ప్రజలు ఏమనుకున్నా, ఇది నా దేవునికి, నా దృష్టిలో నా దేవునికి నేను ఇచ్చేది ఇది చిన్న కానుకే. 1000 దహన బలులు అర్పించిన ఇది చాలా చిన్న ఆఫరింగే, ఇది చాలా స్వల్పమైన బలే. అసలు ఏమిచ్చినా ఈ రుణం తీరదు. అలాంటి మనసు ఈవేళ ఈ వాక్యం వింటున్నటువంటి మనలో ఎంతమందికి ఉంది? ఎప్పుడు దేవుడిని బ్లేమ్ చేస్తూ ఉంటాం. ఏం చేశాడంటే దేవుడు నాకు, ఎంతసేపు దేవుడిని తిరుగుతూనే ఉంటాం, ఎంతసేపు దేవుడి మీద తిరుగుబాటు స్వభావం, దేవుడిని నిందించడమే. అయ్యో దేవుడు నాకు ఎంత మంచి జీవితం ఇచ్చాడే, ఎందరో నా వయసు లేరే, నా క్లాస్మేట్స్ లేరే, చచ్చిపోయారు, దేవుడు నన్ను బ్రతికించాడు. మొన్న మాకు గెట్ టుగెదర్ జరిగింది. గోల్డ్ స్టూడెంట్స్ మొత్తం మీద 10వ తరగతి చదువుకున్న అందరూ గ్యాదర్ చేసే మావాడు. ఆ పూర్వ స్నేహితుల అపూర్వ కలయిక, డిగ్రీ పెట్టి పేపర్లో కూడా అర్థలేదు. ఈ అపూర్వ కలయికలో మనందరం వెళ్తే 29 మంది లేరు. అంటే మాతో కూర్చుని ఆడి పాడి చదువుకుని అదే బెంచీలు అదే పాఠశాలలో ఉన్నవాడు ఈ రోజు 29 మంది చచ్చిపోయారు. ఈనాడు చాలా మంచి మంచి పిల్లల వాళ్ళ గురించి ఆలోచన చేసినప్పుడు గత జ్ఞాపకాలు, స్మృతులను తలంచుకొని, మరి ఈయన ఎంత సంతోషంగా ఉండేవాడు, ఎంత ఆడించేవాడు, అందరూ ఎంత హ్యాపీగా నవ్వుతూ ఉండేవాడు. లేడు 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 లేక ఆమె లేదు, ఎంతమంది చనిపోయారు అనుకున్నప్పుడు మాలో కూడా చాలా మంది అన్యజనులు కూడా ఉన్నారు. కానీ నేను ఆ రోజు కూడికి కూడా నేను వెళ్ళాను. దానికి నా హృదయంలో దేవుని స్తుతించాను. నా తోటి బిడ్డలు వాళ్ళు ఈరోజు భూమి మీద లేదు, నన్ను ఉంచావు. నీ సేవకు, నీ పనిలో ఆయా ప్రాంతాల్లో వాడుకుంటున్నాను. నలుగురికి 4 మాటలు పంచడానికి నాకు కృపనిచ్చావు. ఏమి చేయడం తెచ్చగలను అని నా మనసులో నేను ఆ రోజున దేవుని స్తుతించాలన్న మనసు అనుకుంటాను. కానీ ప్రతి దినము ఎంత స్తుతించినా ఈ రుణము తీరుతుందామా? తీరదే. ఎంతగా స్థుతించినా దేవుడు. అందుకని బైబిల్లో ఇందుకు సంబంధించి చాలా వచనాలు రాయబడ్డాయి. సొలొమోను దేవుడు అంటే అంత ప్రేమ ఆయనకి. ఇంకా మందిర ప్రతిష్ఠ రోజులైతే ఇక్కడ 1000 అర్పించాడు. అక్కడ ఎందుకున్నారు 1,00,000. దేవుని స్తోత్రం. 1,00,000 బలులు. అసలు ఏమిస్తారు దేవుడు? నా చేత బంగారం దేవాలయం కట్టించుకున్నాడు ఆయన. ఏమిస్తే ఇలాగా అనేక విషయాలు మనకు బైబిల్ ప్రబోధిస్తున్నాడు. ఇది ఏమండి, కృతజ్ఞత హృదయం ఎవరు ఉంటుందో వాళ్ళు ఎంత పాజిటివ్గా ఆలోచిస్తారు, ఎంత సానుకూలంగా ఆలోచిస్తారు. కానీ మన అంత వ్యతిరేక మనసు. దేవుడు నాకు ఏమి ఇచ్చాడు? నేను ఎంత భక్తిగా ఉన్నావు, ఇటు దేవుడు ఇచ్చేయడానికి చెప్పండి. ఆయన చెప్పినట్టు మాటలు ఎన్ని మాటలు ఇంటున్నావు కనుక నీకు ఇచ్చేయడానికి? ఆయన చెప్పేది ఒకటే చేయు, అయినా దేవుడు ఉంటాడు. మనం ఏం చేస్తాం? దేవుడి మాటతో ఎంతవరకు విజయం చూపిస్తున్నామని దేవుడు మన జీవితంలో ఈ రోజు ఇలా నిలబడి ఉండటానికి కారణం ఎవరు చెప్పండి? దేవుడు. అందుకని నేను దేవునికి రుణపడి ఉన్నాను, రుణపడి బ్రతకాల్సిన వాడినై ఉన్నాను. ఇప్పుడు మీకు మరో వచనాన్ని చదివించడానికి ఆశపడుతున్నాను. కొంతమంది బిడ్డలు చదవడం చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. నేనే చదవాలని, అది మంచి అలవాటు. ఎందుకంటే దేవుడు వాక్యం కొంతమంది ఏ గొడవ లేదు, ఎవరు చదువుకుంటారని మనకు వచ్చే కదా అనుకుంటారు. ఓకే, అలా ఇక్కడ మనం చూసినట్లయితే పిల్లరా, మీకా గ్రంథంలో మనం చూస్తే 6వ అధ్యాయము 6వ వచనం.
ఇది మనందరికీ సుపరిచితం. మీకా గ్రంథం 6:6. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేయను, దహన బలులను, ఏడాది దూడలను అర్పించి దర్శించున, వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలము ఆయన సంతోషం కలగజేయను. సో అది ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. ఇందాక వచనంలో కూడా ఏముంది? క్వశ్చన్ మార్క్. ఇక్కడ కూడా క్వశ్చన్ మార్క్. అంటే మనం ప్రశ్నించుకోవాలి. ఎంతసేపు దేవుడిని ప్రశ్నించడం కాదు. ఈ వాక్యాలు మీ చేత ఎందుకు చదివిస్తున్నానంటే ఇవి మనలను మనం ప్రశ్నించుకోవాల్సిన ప్రశ్నలు. ఇక్కడ ఆ భక్తుడు అక్కడ అలా చెబితే కీర్తనకారుడు ఇక్కడ ఈ మీకా భక్తుడు ఏమంటున్నాడంటే దేవుడు నాకు చాలా ఉపకారాలు చేశాడు అన్నాడు. ఈయన కూడా అయితే పొందాను మేలులు, నేను ఆయనకి ఏదైనా ఇవ్వాల్సి ఆ రుణం తీర్చుకోవడానికి నేను ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను అనే భావన ఆయనలో కనిపిస్తాను. ఈవేళ మనం దేవుడి నుంచి రాని ఇంకా ఇవ్వు ప్రభువా, ఇంకా రాని ప్రభువా. అసలు నేను చాలాసార్లు చెప్తాను, మనం కొత్త సంవత్సరం దగ్గరికి వస్తున్నాం. మీరు వాగ్దానాలు ఇచ్చే అలవాటు ఉన్నాయి కదా, వాగ్దానం మంచి వాగ్దానాలు ఇస్తున్న సంఘాల్లో ఏదో మిమ్మల్ని ప్రోత్సహించడానికి కనీసం ఆ వాక్యం చదివి గుర్తించుకుంటాడేమో, ఆ వాక్యంలో పట్టుకుంటారు, ప్రార్థన చెప్పలేదు, ఇస్తున్నారు, మంచిది. ఇప్పుడు ఈ వాగ్దానం తీసుకుంటానికి ఎంత ఆసక్తి అంటే నా ప్రభు ఏ వాగ్దానం ఇస్తాడు, మంచి వాగ్దానం. ఎన్ని సంవత్సరాలు తీసుకున్నా ప్రతి సంవత్సరం డిసెంబర్ 31 మాత్రం పూర్తిగా నక్కలా రెడీ అయ్యాం. ఎప్పుడు ఇస్తాడా వాగ్దానం తీసుకున్నా మంచిది. వాగ్దానం తీసుకుంటడం మంచిదే. నువ్వెప్పుడైనా దేవుడు వాగ్దానం ఇవ్వగలిగావా? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. నేను ఇవాళ అన్ని ప్రశ్నలు వేస్తున్నాను, జవాబు చూసుకో. ఎప్పుడు దేవుడి నుంచి వాగ్దానం పొందుతున్నావు, రైట్, చాలా బాగుంది. నువ్వు దేవుడికి ఏమైనా వాగ్దానం ఇవ్వగలవా? 2025లో పెడతావు. 2025 నీకు నేను ఇలా చేస్తాను ప్రభువా, నీకు ఈ విషయంలో మాటిస్తున్నాను, నువ్వేమైనా వాగ్దానం ఇవ్వగలవా? నీకు చేత కాదు. నీకు ఎంతసేపు తోడేయడమే, ఎంతసేపు లాగేయడమే. దేవుడి దగ్గర మొత్తం లాగేసుకోవడం, దేవుడి దగ్గర ఇంకా రాలే స్వార్థపరుడు బిడ్డ. నువ్వు దేవుడికి వాగ్దానం, ప్రభువా 2025లో నీ కోసం మంచి కార్యం చేస్తాను. నువ్వేమని ఆయన మాట ఎంతసేపు ఆయన దగ్గర మాట తీసుకోవడమే కాదు, ఎంతసేపు ఆయన దగ్గర వాగ్దానం తీసుకోవడమే కాదు, నువ్వు ఆయనకు వాగ్దానం చేయి. అప్పుడు నువ్వు ఇంప్రూవ్ అవుతున్నావు భక్తిలోని ఒక సూచన. కానీ మనం ఎన్నిసార్లు దేవుడు వాగ్దానం చేయడం, ఇప్పుడు వాగ్దానం చేయడం, ఎంతసేపు దేవుడు వాగ్దానాలు నమ్ముతారు. ఒకసారి ఆలోచించండి. ఇక్కడ కూడా భక్తులకి ఓ మంచి ఆలోచన. దేవుడు నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు, ఇప్పుడు నేను తిరిగి దేవుడికి ఏమి ఇవ్వాలి, ఏమి లేదో ఇచ్చి రుణం తెచ్చుకోవాలి. మీకు అందుకే నేను ప్రతి చోట వాక్యం చెప్పే దాంట్లో ఏడాదికి ఒక్క పూటను నీ పేరు మీద పెట్టండి అని చెప్తూ ఒకసారి ఒక తెలుగు రావడానికి మీరు చెప్పిన ఈజీ ఏంటంటే డబ్బులు ఉండాలి కదండి పాస్టర్. డబ్బులు వచ్చే మార్గం ఒకటి చెప్పారు కన్నా, డబ్బులు కూడా వచ్చే మార్గం కోటలు పెట్టదని చెప్పాను, డబ్బులు వచ్చే మార్గం కూడా చెప్పారు కదా. ఇదేదో బాగానే ఉందన్న, నువ్వు పని ఏ నవంబర్లో డిసెంబర్లో పెట్టు, కొత్త సంవత్సరం వచ్చావు కదా, ప్రతిరోజు 1 గంట ప్రార్థించి ప్రభు నేను డిసెంబర్ నెలలో కూడికి పెట్టాలనుకుంటున్నాను, నాకు వనరులు సిద్ధపరచుని నమ్మకంగా రోజు 1 గంట మోకరించి ప్రార్థించు. తప్పకుండా దేవుడిని ఆ కూడిక జరుపుకోవడానికి కావలసిన వనరులు, ఇది వాస్తవమేనంటారు, ఇస్తాడు. రోజు 1 గంట ప్రార్థన చేసి కూడిక పెట్టుకోవడానికి కావాల్సిన వనరులు సమకూరుస్తాడా దేవుడు? సమకూర్చుడా? మరి ఎందుకు సమకూర్చట్లేదంటే మనకు అంత ఆసక్తి లేదు, ప్రార్థన అసలే. కాబట్టి ఇక్కడ భక్తులు చెప్తున్నాడు, మనం ఎప్పుడు తిరిగి స్పందించే హృదయం కావాలి. దేవుడు నాకేమిస్తాడు,
నెక్స్ట్ ఇయర్ ఏమిస్తాడు, ఆ తర్వాత ఏమిస్తాడు, నాకేమిస్తాడు, మా ఆవిడకి ఏమిస్తాడు, మా పెద్దోడికి ఏమిస్తాడు, మా చిన్నోడికి ఎంతసేపు ఏమిస్తాడండి? ఏమి ఇవ్వాలండి? ఎన్ని ఇవ్వాలండి? ఎన్ని ఇస్తే నీకు కృతజ్ఞత ఏది? ఇప్పటి వరకు పొందుకున్నది కదా. నేను ఇందాక చెప్పాను, నీ ప్రతి మూమెంట్ ప్రభు కృపే కదా. నువ్వు వేసే ప్రతి అడుగు, నువ్వు చూసే ప్రతి చూపు, నీ నీ గుండె యొక్క ప్రతి చప్పుడు, నువ్వు తీసుకున్న ప్రతి ఊపిరి, మరి ఎన్నాక ఉపకారాలే కదా. వీటన్నిటికీ నేను ఏదో చేసి ఆయన జ్ఞాపకం. అందుకే దేవుడిని ప్రకటిస్తాడు. లేకపోతే రోడ్డు మీద వెళ్తున్న పశువుకి మనం ఏమి చేయాలి? అది స్థుతించాలి. కూడబెట్టలేకపోతుంది ఏది మనం ఏమండి? ప్రియ దేవుడు ప్రజలారా, ఒకసారి ఆలోచించండి. అదే కూడబెట్టింది ఎప్పుడన్నా వేరే ఎప్పుడైనా కూడబెట్టడం చూసారు కదా? అది కూడబెట్టదు, పోలేదు, దాన్ని పెట్టడం రాదు. మనం పెట్టారా? ఆలోచించండి. దేవుడిని బ్రతికిస్తున్న దాని గురించి నువ్వు ఎప్పుడైనా కాస్త ఆలోచిస్తున్నావా? దేవుడు నా జీవితాన్ని నిలబెట్టాడే, దేవునికి నిజంగా నేను చాలా రుణపడి ఉన్నాను. ఆ రుణం తీర్చుకోవడం కోసం నేను చెప్తున్నాను. ఏడాది కోట్లు పెట్టు. రుణం ఎలా అవుతారు? 9 కోట్లు దాటిపోతే ఎప్పుడు తీరుతారు? ఎన్ని కోట్లు అయితే 9 కోట్లు తీరుతున్నాను. ఆక్సిజన్ బిల్లు ఎన్ని స్థుతి కూడా నిలబెడితే ఆక్సిజన్ బిల్లు తీరుతున్నాయి. చాలా బిల్లులు ఉన్నాయి, కానీ తీర్చలేనప్పుడు ఆ మార్గం ఉంది. ఈఎంఐ, ఇన్స్టాల్మెంట్ బేసిస్. పెద్ద మార్గం ఒకేసారి తీర్చుకున్నప్పుడు వేరే మార్గం ఏంటి? కొంచెం జమ. అలాగే దేవుడికి మనం చాలా రుణపడ్డాం. వాస్తవానికి అంత మనం తీర్చుకోలేం కాబట్టి, 9 కోట్లు పెట్టి ఒక పెద్ద కార్యం చేయలేం కాబట్టి, కనీసం 9,000తోనో 90,000తోనో ఒక కార్యక్రమం దేవునికి మహిమ. అప్పుడు దేవుడు పైకి చూస్తాడు, వీడిని బ్రతికిస్తున్నందుకు. నిజమే, దేవుడి దైవాన్ని బ్రతుకున్నంతే దేవుడు రుణాన్ని తీర్చుకోవాలనే ఆ కాన్షియస్ వీడికి ఉంది. వీడు రుణం తీర్చుకోవడానికి ఏదో ఒక ప్రక్రియ, ప్రతి ఏటా ఏదో ఒకటి చేసి తన రుణాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నన్ను గణపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నన్ను స్తుతించడానికి ప్రయత్నం చేస్తున్నాడు, నా సువార్త అందించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని పై నుండి దేవుడు చూసి సంతోషిస్తాడు. చెప్పండి, మనం దేవుడికి ఏ విషయం ఉపయోగపడడం, ఎన్నిసార్లు ఉపయోగపడడం, మన జీవితాలు ఎన్ని కూడికలు పెట్టగలిగాం? ప్రతి వాడు సువార్త కూడికి పెట్టాల్సిందే. అయినా రుణం తీరదు. రుణం తీర్చుకోవడానికి చిన్న కార్యక్రమాలు మనం ఎన్నైనా చేయవచ్చు. మనకు మనసు లేదు. మనం ఎప్పుడు ఒకటే పాయింట్, ఏంటది? డబ్బులు లేదు. డబ్బులు ఉండవు. ప్రార్థన చేయకుండా చెప్తే రోజు అడగండి దేవుడి దగ్గర, రోజు దేవుడి దగ్గర ప్రార్థన చేయండి. సంవత్సరం జరుగుతుండగా నూతన ద్వారం తెరవబడతాయి. నీ కుటుంబంలో నూతన కార్యాలు జరుగుతాయి. నూతనమైన సహాయం దేవుడికి ఇస్తాడు. కాకి ద్వారమైనా సరే సహాయాన్ని పంపించి ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. ప్రార్థన శక్తి హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ ఈ భక్తుడు ఏమంటున్నాడు? ఆయన నాకు ఎన్నో చేసేసాడు మేలు ఉపకారాలు. దానికోసం నేను ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? దేవునికి నేను ఎన్ని గొర్రెలు ఇవ్వాలి? అక్కడ ఏమో రాశాడమ్మా, వేల కొలది. పొట్టేలంటే ఏంటమ్మా? గొర్రె పొట్టేలంటే గొర్రె. ఏ గొర్రె? మగదా ఆడదు? నాయన మగది. దేవుడికి ఇచ్చేటప్పుడు మగది ఇవ్వాలి. ఆడదంటే దేవుడికి ఇష్టం ఉండదా అంటాడు. అదైనా ఇష్టమే, దేవుడికి స్తోత్రం. మగది వాస్తవం. మగవాడిని ఇవ్వడంలో దేవుడి యొక్క ముఖ్య ఉద్దేశం. మనం ఆలోచించాల్సింది ఏంటంటే, మగది అంటే శ్రేష్టమైన, సారవంతమైనది. మీరు చూడండి, మీరు ఫంక్షన్లు జరుగుతూ ఉంటాయి, లేదా ఆదివారం ఏట మాంసం తెచ్చుకుంటారు, దుకాణానికి వెళ్తాడు ఆయన. ఏ మాంసం? ఆడగూర ఏమైనా కోసి అంటాడు. ఏ మాంసం కావాలని? పోతు మాంసం. బ్రదర్స్, మీరు పోతు మాంసం అడుగుతారా, ఆడగొర్రె మాంసం అడుగుతారు? చెప్పండి. మీరు మాంసం మటన్ దుకాణానికి వెళ్ళారా ఆయన? ఏం అడుగుతారు మీరు? పోతు మాంసం. ఎందుకంటే పోతు మాంసం మగ జాతి బలంగాను సారంగా ఉంటుంది. ఆడప్రాణి తన బలాన్ని బిడ్డలకు ఇచ్చి, బిడ్డలను జన్మించడానికి తన సారం అంతా బిడ్డలకు ఇచ్చి
బిడ్డలు జన్మించడం ద్వారా సారం తగ్గిపోతుంది. అదో బిడ్డలకు జన్మనివ్వడం తన ఫలాన్ని తన బిడ్డలకు ఇస్తుంది స్త్రీ. కాబట్టి అందుకే ఆడవాళ్ళు బలమంటారు, మగవాళ్ళు బలమంటారు. మీరు మాటలు చెప్పేది అన్న ఎందుకు? ఏమండి ఈ గ్యాస్ సిలిండర్ అక్కడ పెట్టండి అంటుంది భార్య. అంటే ఇక్కడ బలహీనం ఉన్నదే కదా, మా వాడు బలహీన తీసుకురావడం చేసి అర్థమే చేయి. దేవుడి స్తోత్రం. గ్యాస్ సిలిండర్ ఇచ్చేవాళ్ళు అందరూ ఆడవాళ్ళు మన సిలిండర్ ఎత్తారు కదా. ఎందుకంటే ఎన్ని ఫ్లోర్లనే ఎక్కేస్తాడు భుజం మీద వేసుకున్న సహోదరుడు. దేవుడికి స్తోత్రం. మగ మీరు చేపలైనా చూడండి, మగ చేప చాలా టేస్టీ ఉంటుంది. చెడపట్టి అది గుడ్లు ఉంటాయి. అది ఎలా ఉంటుందమ్మా? ఇదో చాలా మంది వంటకాలు ఉంటారు, మీకు తెలిసి విషయాలు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకంటే పొట్టేలు అని బైబిల్ మాట్లాడు. ఈ పొట్టేలు గురించి మీ బైబిల్లో చూడండి, చాలా అద్భుతమైన విషయాలు రాస్తున్నాయి. అంటే ఏంటంటే దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైన. ఇప్పుడు ఈ భక్తుడు ఏమన్నాడంటే, నా జీవితంలో ఎన్నో చేశాడు, ఇప్పుడు నేను దేవునికి పొట్టేలు ఇవ్వాలనుకుంటున్నాను. పొట్టేలు ఇస్తే రుణం తీరుతుంది అనుకోండి. ఒకవేళ అనుకుంటే, అనుకోవడం వరకు నేను చెప్పాను, ఇది ఖచ్చితంగా మాట్లాడలే. ఒకవేళ అనుకోండి, ఇక్కడ రాశాడు కదా, ఇక్కడ ఎన్ని వేలు రాశాడు ఆయన? అమ్మ వేల, అంటే వేల మంది పొట్టేలు సరైన దిట్టమైన పొట్టేలు అయితే 20 వేలు ఉంటుందండి. మంచి బలంగా ఉన్న కోతులు అయితే 20 వేలు ఉంటుంది. ఇలాంటివి నా జీవితంలో దేవుడు నాకు చేసినందుకు ఎన్ని పొట్టేళ్ళు ఇస్తే రుణం తీరుతుంది అని ప్రశ్నించుకుంటున్నాడు ఆయన. నువ్వు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నావా? దేవుడికి ఏమైనా ఇవ్వాలని ప్రశ్నించుకున్నావా? ఒక్క మాట. భోజనం గంట జరుగుతూనే ఉండదు, పోసుకోవడానికి వగైరా ఇలాంటి కార్యక్రమం జరుగుతున్నప్పుడు నువ్వు ఎప్పుడైనా గొర్రెనిచ్చావా దేవుడికి? ఏమా మీ ఆయన గారు చెప్పిన మాట్లాడావు, ఏమండి దేవుడు మనం ఎంతో రుణపడి ఉన్నాం, వేల మంది పొట్టేళ్ళు ఇచ్చిన రుణం తీరు, వేల మంది ఇచ్చిన రుణం తీరంటాం. ఒక పొట్టేళ్ళు మన సంఘానికి ఎలా భోజనాలు పెడుతున్నారు. ఒక గొర్రెలు ఇవ్వండి, శ్రేష్టమైన దాన్ని మనం ఎంత ఇవ్వండి, మన రుణం ఎలా తీరదు? వేల కొలది ఇచ్చిన రుణం తీరదు. విన్నామా? వేల కొలది. నాకు పాస్టర్ గారు తెలుసు. ఆ పాస్టర్ గారు ఆయన ఏం చేస్తాడంటే, కొత్త సంవత్సరానికి ఆ సంఘంలో మొదటి భోజనం చేస్తారు కదా, కొత్త సంవత్సరం విందు. ఆ విందు భోజనానికి ఆ సంఘంలో ఒక సహోదరుడు ఉన్నాడు. ఎప్పుడు ఆయన ఇస్తాడంటే 3 అయినా 4 అయినా 5 గొర్రెలు అయినా సరే. ఎందుకంటే గొర్రెలే తెచ్చుకుంటున్నాడట. 15 గొర్రెలు ఉంటాయట. ఎన్ని గొర్రెలు ఉన్నాయా? 15 గొర్రెలు ఉంటే ప్రతి 3-4 గొర్రెలు ఇచ్చేస్తున్నాడు. మీరు అనవచ్చు, ఆయన గొర్రెలు ఉన్నాయి కాబట్టి ఇచ్చాడండి. మీరు కొనిచ్చేది తప్పే ఉంది. గొర్రెలు ఆయన ఉన్నాయి, డైరెక్ట్ లైవ్గా ఇచ్చేస్తున్నాడు, మీరు కొనిచ్చేయండి. ఇక్కడ వాక్యం మీరు కొంచెం క్యాచ్ చేయాలి. అయినా 15 గొర్రెలు ఉంటే వారు 4-5 గొర్రెలు ఇచ్చేసాడంటే ఎన్ని మిగులుతాయమ్మా? ఒకసారి గొర్రెలు వైపు బతుకుతున్నాడు అంటే 10-15 గొర్రెలు వైపు బతుకుతున్నాడు అంటే 40s కూడా అయి ఉంటాడా? పేదవాడు అయి ఉంటాడు చెప్పండి కదమ్మా. ఆ గొర్రెలు పొలాల్లో తోలుకుంటూ ఆయన కూడా పొలం వెళ్ళిపోవాలి, ఎండ కొండల్లో రాళ్ళు రప్పల్లో తిరగాలి. ఆ సహోదరు ఇస్తుంటే సంఘమంతా హాయిగా ఈవేళ బ్రదర్ మర్చిచ్చిన మటన్ బిర్యానీ అది ఒక తెగతీనేస్తున్నారు ప్రతి సంవత్సరం. దయచేసి మీరు నన్ను ఏమనుకోకుండా మీ గ్రామ పరిస్థితులు నాకు తెలియదు. నేను వాక్యం చెప్పడం వచ్చాను, ఏ పరిస్థితి నాకు తెలియదు, నాకు అంటగట్టడం. దేవునికి స్తోత్రం. సౌండ్ చేయగలమా? దేవునికి స్తోత్రం. ఈ స్తోత్రం జాన్ మోజేస్ గారికి కాదు, ఈ స్తోత్రం నాకు కాదు, పాస్టర్ గారికి కాదు, సిఆర్ గారికి కాదు, మరి ఎవరికి? దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ భక్తులు చెప్తున్నటువంటి విషయం చూడ. అక్కడ అయితే ఆ సంఘంలో ఒక పేదవాడు ఆయన ఒక్కసారి ఇచ్చాడంటే అది ఉంది. పోనీ ఒక 100 గొర్రెలు ఉన్నాయంటే ఇస్తున్నాడంటే అది వేరే విషయం. 10-15 గొర్రెలు పెట్టుకొని 4-5 గొర్రెలు ప్రతి ఆట ఇచ్చేస్తే ఏంటంటే ఆయన కలిగింది? ఆయన హృదయంలో ఒక కృతజ్ఞత, ఒక పేద విలువల లాంటి సమర్పణ.
అర్పణ చేయు ప్రభువులకు నీ దేహము, నీ ధనము, నీ సమయం నాది కాదు. అర్థం అవ్వదా? నీ దేహము, నీ ధనము, నా దేహము, నా ధనము, నా సమయం కూడా కాదు కదా. అంటే నేను వేరుగా మాట్లాడలేదు, ప్రశ్నించుకున్నా. నేను మాట్లాడుతున్నాను మాట్లాడుతున్నప్పుడు నన్ను నేను ప్రశ్నించుకోవాలి. ఇంకోటి ఇచ్చాను, మూడు బయట కూడా ఇబ్బంది లేదు. ప్రసంగం అయ్యేదాకా ఈ మైక్ పని చేస్తే సరే. ప్రియ దేవుని ప్రజలారా, మీరు గమనిస్తారంటే మీకు జ్ఞాపకాన్ని తీసుకొస్తారు. ఆయన తీసుకొచ్చి ఆ గురుని ఇస్తుంటే అంతకన్నా ధనవంతులు అనే సంఘంలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు ఒక్క గుర్రెలు కూడా దేవునికి ఇవ్వలేదు. అంతకన్నా ధనవంతులు అదే సంఘంలో ఉన్నారు. ఒక పేదవాడిస్తుంటే హాయిగా తిరిగిపోతున్నారు. ధనవంతుడు ఒక గొర్రెను కూడా ఇవ్వలేదు. ఒక పేదవాడిస్తుంటే తిరిగి వెళ్తున్నాడు ధనవంతుడు. ఇతను తలంచుకుంటే 20 గొర్రెలను ఇవ్వగలడు.